భోజనం అనంతరం ఒక స్పూన్ ఉసిరి పొడి మరియు తేనెను కలిపి తింటే ఇటీవల కాలంలో మనం తీసుకున్న ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్ల లోపం వలన మనం అనేక మందులను వాడవలసిన అవసరం ఏర్పడుతుంది. ఇలా మందులను వాడే కంటే మన పెరటిలో ఉండే ఉసిరికాయ వలన మనకు ఎంతో మేలు జరుగుతుంది. ఉసిరికాయలో ఎన్నో ఆరోగ్య విలువలు, ఔషధ లక్షణాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. పుల్లగా వగరుగా ఉండే ఈ ఉసిరిలో అధిక శాతం ప్రోటీన్లున్నాయి. ఆపిల్తో పోలిస్తే ఇందులో 3 రెట్లు ప్రోటీన్లున్నాయి. దానిమ్మ పండుతో పోలిస్తే దాదాపు 27 రెట్లకు పైగా ఉసిరిలో పోషకాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఉసిరిలో యాంటీవైరల్, యాంటీ మాక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఉసిరికాయ రక్త ప్రసరణను మెరుగుపరిచి శరీరంలో అధికంగా పేరుకుపోయిన క్రొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. లైంగిక సామర్థ్యం పెంపొందించడంలో ఉసిరి కీలక పాత్ర పోషిస్తుంది. అలసటను దూరం చేస్తుంది. ద్రోగం, మధుమేహం రాకుండా కాపాడుతుంది. మెదడు పనితీరు మెరుగుపరిచి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఉసిరిలో ఉన్న విటమిన్ సి శరీరానికి మేలు చేస్తుంది. జుట్టుకు సరైన పోషణ అందిస్తుంది. చుండ్రు, కేశ సంబంధిత అనేక సమస్యలకు ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉసిరిని తీసుకోవడం వల్ల చర్మంపై మచ్చలను, వయసు మీద పడటం వల్ల వచ్చే ముడతలను నివారించుకోవచ్చు. ఉసిరిని ముద్దగా నూరి అందులో కొద్దిగా పసుపు, నువ్వుల నూనె కలిపి శరీరానికి పట్టించి స్నానం చేయడం వల్ల చర్మం సహజ సౌందర్యంతో మిలమిలా మెరుస్తూ ఉంటుంది. రాత్రి భోజనం అనంతరం ఒక స్పూన్ ఉసిరి పొడిలో తేనె కలిపి తీసుకుంటే అసిడిటీ లేదా కడుపు మంట నుండి శాశ్వతంగా విముక్తి పొందొచ్చు. ప్రతిరోజు ఉసిరి రసం లేదా ఉసిరి పొడిని తీసుకోవడం ద్వారా రక్త శుద్ధి జరుగుతుంది. ప్రతి ఇంట్లో ఒక ఉసిరి చెట్టు ఉంటే ఇక డాక్టర్ అవసరం రాదని నిపుణుల అభిప్రాయం. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం.